ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏరా నీకేం పనిలేదా? అది పిలవగానే ఎగ్గేసుకుంటూ వెళ్తావు. ఫ్రెండ్ అడిగితే ప్రాణమైనా ఇస్తాను, అలాంటప్పుడు పిలిస్తే రానా? థ్యాంక్స్ కార్తీక్, నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నీకేం కావాలన్నా ఫోన్ చేయను, మర్చిపోకు. ఈ కార్తీక్ నీకోసమే ఉన్నాడు. బాయ్ అను. బాయ్ పల్లవి. బాయ్ రా. వాడికి నీ వాడకం ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకు? ఫ్రెండ్షిప్ అంటే అంతే అక్క. ఫ్రెండ్షిప్ ఈజ్ బ్లైండ్. అది ఇవ్వడమే గాని ఆలోచించి లెక్కలు వేయడాలుండవు. వాడికి జ్ఞానోదయం అయ్యేసరికి వాడు ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉంటాడులే. పద. మావయ్య చాలా లక్కీ అను. శిల్ప అక్క చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అవునా? నువ్వు కూడా అక్క బ్యూటీని చూసి వావ్ అంటావు. ఓహో, అయితే మావయ్య టేస్ట్ అదిరిందన్నమాట. మా ఫ్రెండ్ వస్తాను అంటే వాడి కోసం ఆగాను. వాడు రాగానే వచ్చేస్తాను. రోడ్డు కడ్డంగా కారు పెట్టి ఫోన్ మాట్లాడుతున్నాడేంటి? రోడ్ ఏమైనా వీడి బాబుదనుకుంటున్నాడా? అర్జెంట్ ఫోన్ కాల్ ఏమో. వాడికి కాల్ ఎంత ఇంపార్టెంట్, మనకి మనం వెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్. ఉండు, వాడి బలుపు దింపొస్తా. ఏ నువ్వాగు, మళ్ళీ రచ్చ చేస్తావు. నేను వెళ్ళి చెప్పొస్తా. అవునా? నిజమా? హలో హలో, హలో నిన్నే. చెవుడా నీకు? హారన్ కొడుతున్నా వినపడదా? హలో 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 హలో. హలో ఏయ్ నిన్నే. మర్యాదగా చెప్తే పట్టించుకోవా? వీడికి నిజంగా చెవుడే ఉంది, ఎక్కడికో పారిపోతున్నాడు. వినిపించుకోకుండా హలో. వీడికి పొగ ఎక్కువే. మనిషి మాట్లాడుతుంటే లెక్క లేకుండా వెళ్తున్నాడు. ఇడియట్. వీడి మీద న్యూసెన్స్ కేసు పెట్టాలి, అప్పుడు గాని వీడి బలుపు తగ్గదు.
రేయ్! ఛ! పల్లవి, రాణి ఫోన్ చేస్తుంది, త్వరగా రావే. ఇంతసేపు ఎందుకే? అక్కడ దొంగ ఒక లేడీని కత్తితో బెదిరిస్తూ ఉంటే ఆ కార్ అతను వెళ్ళి తన ప్రాణాల్ని రెస్ట్ చేసి ఆ లేడీని కాపాడాడు. అవునా? మ్మ్. గ్రేట్. అందుకే దగ్గరికి వెళ్ళినా తిట్టకుండా వచ్చేశాను. కరెక్టే, మంచి పని చేసినప్పుడు కాంప్లిమెంట్స్ ఇవ్వాలి. సరే వెళ్దాం పద. మ్మ్. ఎవరో ఆ దొంగని రాయితో కొట్టి కంటికి కనపడకుండానే నన్ను సేవ్ చేశారు. ఎవరై ఉంటారబ్బా? ఓకే, నన్ను సేవ్ చేసింది ఈ అమ్మాయేనా? అయ్యిందా? అయిపోయింది. రా. మెరుపే మై మరుపే తాకిందే ఈ క్షణం, మనసే నా మనసే తేలిందే ఈ క్షణం. మళ్ళీ మళ్ళీ తాకెన ఎదసడిలా, చేపకు విసిరిన ఓవలలా, ఒడ్డునే తాకిన చంద్రపు అలలా, కలలో మెదిలే కల్లోలమే కదా ఈ ప్రేమ. నా ఎదలో కదిలే సంగీతమే కదా ఈ ప్రేమ. మెరుపే మై మరుపే తాకిందే ఈ క్షణం. ఏ ఆగవే, నా చున్నీ కనిపించట్లేదు. అబ్బా, గాలికి ఎగిరిపోయి ఉంటుందిలే. వెళ్తూ వెళ్తూ కొనుక్కుందాంలే పద.
వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెల్కమ్ అల్లుడు. థ్యాంక్ యూ మావయ్య. అదేంటల్లుడు, సిస్టర్ నేను రాలేను, చరణ్ ఒక్కడే వస్తాడని ఫోన్లో చెప్పింది. ఇప్పుడేమో ప్రోగ్రాంకి వచ్చింది. ఇంతకీ ఏమైంది అల్లుడు? షాపింగ్లో ఎవరో ఇద్దరు అమ్మాయిలు వదిన్ని బాగా అప్సెట్ చేశారంట. ఆ? నా సిస్టర్ని అప్సెట్ చేసిన వాళ్ళ అడ్రస్ లేకుండా చేస్తాను. వాళ్ళెవరో చెప్పలుడు. ఓవర్ యాక్షన్ వద్దు మావా, వాళ్ళెవరో తెలియదని చెప్పానుగా. ఓ ఓ, అయితే ఓకే. వదిన రాలేను అన్నా మూడ్ చేంజ్ అవుతుంది, రమ్మంటే వచ్చింది. ఓకే పదలుడు వెళ్దాం. ఇప్పుడు మేఘనా గ్రూప్ చైర్మన్ మేఘనా మేడం గారు, యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ చరణ్ గారు, ప్లీజ్ వెల్కమ్ దెమ్. All the best, all of you. మెగా ఈవెంట్ మోడల్ హార్ట్ కి విచ్చేసిన మేఘనా మేడం గారికి, చరణ్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సిస్టర్ చరణ్ ఇద్దరు ది బెస్ట్ బ్యూటీనే సెలెక్ట్ చేయాలని చూస్తారు. కానీ ఇప్పుడు మోడల్స్ వీళ్ళకి నచ్చుతారో లేదో, ఏం జరుగుతుందో ఏమో. ఎన్నో ఇంటర్నేషనల్ యాడ్స్ చేసి మోస్ట్ వాంటెడ్ యాడ్ ఫిల్మ్ మేకర్ గా చరణ్ గారు ఫేమస్ అయ్యారు. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు తమకు యాడ్ చేసి పెట్టమని క్యూలో నిలబడతాయి. అంత క్రేజీ డైరెక్టర్ చరణ్ గారు. చరణ్ గారు ఓకే చేసిన ఏ మోడల్ అయినా ఫేమస్ అయిపోతుంది. అలాంటి లక్కీ హ్యాండ్ చరణ్ గారిది. ఆ లక్కీ మోడల్ ఎవరో ఇప్పుడు ఫైనల్స్ స్టార్ట్ చేస్తే తెలుస్తోంది. ముందుగా ర్యాంప్ వాక్, ఫైనల్ గా మోడల్స్ ముగ్గురు కలిసి డాన్స్ చేస్తారు. ఆ తర్వాత విన్నర్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. లెట్స్ బిగిన్ ర్యాంప్ వాక్. చరణ్, బ్యూటీని సెలెక్ట్ చేయడంలో నీ జడ్జ్మెంట్ ఎంత గొప్పగా ఉంటుందో అందరికీ తెలియాలి. ష్యూర్ వదిన. అల్లుడు, నన్ను కూడా మార్కులు వేయమంటావా? మామా వద్దు, నువ్వు క్లాప్స్ కొట్టు సరిపోతుంది.
అల్లుడు, ఈ అమ్మాయి చూపుకి వెయ్యేలుడు 2 మార్కులు. సిస్టర్, ఈ అమ్మాయి డైమండ్ లో ఉంది. ఆ గ్లామర్ కి 2 మార్కులు వెయ్యొచ్చని హింట్ ఇస్తున్నా సిస్టర్. రౌండ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫైనల్ రౌండ్, డాన్స్ రౌండ్. లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. ఇప్పుడు ఈ ముగ్గురితో పాటు మన డైరెక్టర్ చరణ్ గారు కూడా వచ్చి డాన్స్ లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే యాడ్ ఫిల్మ్ మోడల్ కి డాన్స్ లో ఉన్న స్కిల్ కూడా చూడాలి కదా. సో ఆడియన్స్ మీరేమంటారు? డైరెక్టర్ గారు డాన్స్ చేయాలి, డైరెక్టర్ గారు డాన్స్ చేయాలి. నో నో నో, నేనెందుకు? ఛాన్స్ వచ్చింది అల్లుడు, ఇరగ్గొట్టే. డైరెక్టర్ గారు డాన్స్ చేయాలి, డైరెక్టర్ గారు డాన్స్ చేయాలి. మోడల్ అవ్వాలంటే దానికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉండాలి, న్యాచురల్ బ్యూటీ కూడా ఉండాలి. అంతేకాదు బాడీ షేప్, అదంతా ఎందుకండి? మీరు నాకు నచ్చలేదు, జడ్జిగా నా తీర్పు ఇచ్చేశాను. కానీ మీరు అన్ని మోడల్ కాంపిటీషన్స్లోనూ పార్టిసిపేట్ చేయండి, ఎక్కడో చోట విన్నర్ అవుతారు. ఆల్ ది బెస్ట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.